వెల్కమ్ టు ఏటీవీ. ఇప్పుడు భారత్ మొత్తం బీహార్ వైపు చూస్తుంది. ఈ ఏడాదిలోనే బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. కానీ అప్పుడే రాజకీయ మంటలు రగులుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులతో పార్టీలు పాలిటిక్స్ను రసవత్రంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ప్రధాన పార్టీల వ్యూహాలేంటి, ఏ పార్టీ బలమెంత, ఏ పార్టీకి ఏ అంశం అస్త్రంగా మారబోతుంది, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బీహార్ పాలిటిక్స్ పిక్చర్ ఏ విధంగా ఉంది, ఈసారి ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరించనుంది, ఎస్ఐఆర్ నినాదం ఎందుకు రాజకీయంగా సంచలనం రేపుతోంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నేను ఒక్కడిని ఒకవైపు, ఈ లోకం అంతా ఒకవైపు, ఈ లైను టక్కరి దొంగ సినిమాలోని ఓ పాటలో వస్తుంది. మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో పాలిటిక్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయం ఎప్పుడు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే భిన్నంగానే ఉంటుంది. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వాలకు బీహార్ కేరాఫ్గా ఉంటుంది. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తర్వాత అక్కడ 35 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ఎఫెక్ట్ చేస్తుంటాయి. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో దేశం చూపు మొత్తం ఈ రాష్ట్రంపైనే ఉంది. 13 కోట్ల జనాభాతో 243 స్థానాలున్న బీహార్లో రాజకీయం కుల సమీకరణాల చుట్టూ తిరుగుతూ అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారింది. ఇక 2020 ఎన్నికల్లో ఎన్డీఏల భాగంగా ఉన్న జేడీయూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మహాగఠ్ బంధన్తో చేతులు కలిపింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏలో చేరింది. మహాగఠ్ బంధన్లో ఆర్జేడీ పార్టీ నేత తేజస్వి కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈసారి బీహార్ ఎన్నికలు అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ, ప్రతిపక్ష మహాగఠ్ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ప్రస్తుతం ఎల్జీపీ కూటమిలో ఉంది. ఇక రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ జేడీయూలో విలీనమైంది. ఈ రెండు కూటములను సవాల్ చేస్తూ జనసురజ్ పేరుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగబోతున్నారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉండడంతో పాటు ఆర్ఎస్ఎస్ క్యాడర్ అంశం కలిసి వచ్చే అంశంగా మారనుంది. గత ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేసి 43 స్థానాల్లో గెలవగా, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి 74 స్థానాల్లో గెలిచింది. దీంతో ఈసారి తామే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూపిస్తూ సమానంగా పోటీ చేయాలని జేడీయూ వాదిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమికి బీహార్ మంచి బలం ఉంది. అయితే ఈసారి లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. దీంతో ఎన్డీఏ ఓట్లు చీల్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో మరో పార్టీ హిందుస్థానీ అవాం మోర్చా కూడా ఎక్కువ స్థానాలను కోరుతోంది. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అక్కడ బీజేపీ నాయకులు ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. అక్రమ వలసదారుల కారణంగా ఏం జరుగుతుందో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర విజయాలతో జోష్గా కనిపిస్తుంది కమలం పార్టీ. అదే జోష్తో బీహార్లో గెలవాలని చూస్తోంది. ఇకపోతే మహాగఠ్ ఆస్తులన్నీ కూడా ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి పైనే ఉన్నాయి. ఇక సీఎం అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అటు కూటమికి వామపక్ష పార్టీలు అదనపు బలంగా మారడం ఖాయం. మైనార్టీ, ఓబీసీ ఓట్లపై ఆశలు పెట్టుకున్న ఈ కూటమి భవిష్యత్తు ముస్లిం యాదవ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వికసిల్ ఇన్సాన్ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఎలాంటి సమన్వయం ఉంటుందనే దానిపై ఈ మహాగఠ్ బంధన్ విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ తేజస్వికి ప్రజాదరణ ఉన్నా కూడా లాలూ ప్రసాద్ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం మైనస్గా మారే అవకాశం ఉంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 నెలలకు పైగా సమయం ఉన్నా కూడా రేపే ఎన్నికలు అనే విధంగా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పటికే పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇంటింటికి తిరుగుతున్నారు. దీంతో రాజకీయం మరింతగా రగులుతుంది. అధికార విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థులపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాయి. మటన్ పాలిటిక్స్ కూడా బీహార్లో ఆ మధ్య కలకలం సృష్టించాయి. ఇక గెలుపు కోసం పార్టీలన్నీ కూడా వ్యూహాలు రచిస్తుంటే ఎస్ఐఆర్ పార్టీలన్నింటినీ టెన్షన్ పెడుతుంది. ఓట్ల జాబితా ప్రక్షాళన కోసం ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్
రివిజన్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఓవరాల్గా 52 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది ఈసీ. సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ఈసీ రిలీజ్ చేయబోతోంది. ఈసీ నిర్ణయం ఓట్ల ఏరివేత బీహార్లో రాజకీయాలను మార్చడం ఖాయం. దీంతో అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా రేకెత్తిస్తున్నాయి.